ఇవట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే రకంగా 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాను. ఆల్మోస్ట్ 95% వర్క్ డన్. జస్ట్ లాస్ట్ టచ్అప్స్ ఉండే ఆ ఎయిర్ కండిషన్స్ లేకపోతే బెడ్స్ వేయడము, ఐసీయూ పరికరాలు పెట్టడం. ఆ 5% వరకు 2 సంవత్సరాల నుంచి చేయడం లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు 1000 పడకల ఆసుపత్రి వస్తే ఆడ ఒక 500-600 మందికి ఉద్యోగాలు దొరికేది. బీవీఎస్సీ కాలేజ్ వస్తే అక్కడ కొంతమందికి అవకాశాలు దొరికేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్లో ఎక్కువ పోతా ఉంది. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. నాకు మీ భవిష్యత్తు ముఖ్యం. అదేదో మేము చూసుకుంటాం. మీరు బాగుండాలి. మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా పెడతాం. మరిన్ని జాబ్ మేళాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈసారి కొన్ని కంపెనీలు వచ్చాయి. సో భవిష్యత్తులో ఇంకా కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తాం. సో మొన్న నేను లండన్ పోయినప్పుడు కూడా మన ఐటీ టవర్లో ఒక 4-5 కంపెనీలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న మన తెలంగాణ బిడ్డలతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా మేము ముందుకు వస్తాం, సిద్దిపేట ఐటీ టవర్లో మా కంపెనీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సో దాన్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను తప్పకుండా. అక్కడ ఒక 4-5 కంపెనీలు వస్తే ఇంకో 300-400 మంది మన పిల్లలకు, సిద్దిపేట బిడ్డలకు అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. అట్లే మీరు కూడా ఈసారి ఇందులో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ మేళాలో మరిన్ని కంపెనీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ప్రయత్నం చేద్దాం. సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి. మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు 30 కంపెనీల వరకు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి. జనరల్గా నేను చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ 90% ఉంటుంది. 10% అక్కడ కూడా ఫెయిల్ అవుతారు, కానీ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది, నీలో బాధ్యత పెరుగుతుంది. యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ. నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది. ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు. మన ఆలోచన లిమిటెడ్గానే మనం పరిమితం అవుతాం. వెన్ యూ గో అవుట్, ప్రపంచం నీ ముందు ఓపెన్ అవుతుంది. సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వదలకండి. తప్పకుండా పోయి జాబ్లో చేరండి. చేరినాక కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెల దాటిన వాళ్ళకి సక్సెస్ అయిపోతారు. తిరిగి రాకండి, ఉండండి అక్కడే. జాబ్ పట్టుదలతో చేయండి. 1 monthలో బ్యాక్ వస్తారు కొంతమంది, 50% మళ్ళా. దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీరు ఒక్క నెల దాటారనుకోండి, యూ విల్ మూవ్ ఫార్వర్డ్, యూ విల్ గో హెడ్. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు. రేపు ముంబైకో, బెంగళూరుకో, ఢిల్లీకి ఆలోచించాలి. అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి. అందువల్ల మొదటి అడుగు సిద్దిపేట నుంచి వేయండి హైదరాబాద్కు. అక్కడి నుంచి 2వ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం. సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మొన్న నేను యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు, సిద్దిపేట అబ్బాయి. అక్కడ పోయి అక్కడ మాస్టర్స్ చేసినాడు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు. ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు, షాప్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న ఎయిర్పోర్ట్లో ఉండే షాప్లో జాబ్ చేస్తున్నాడు. నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే ఉరికొచ్చినాడు నా దగ్గరికి. మన ఈ దగ్గరికి వచ్చి పుల్లూరు విలేజ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి పరిచయం చేసుకున్నాడు. నాకు సంతోషం అనిపించింది. అక్కడ బయట ఏమవుతుందంటే, బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్, పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా, నేను ఇంత చదువు చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం. కానీ అమెరికా పోయినా, అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు. కానీ మన దగ్గర ఏమైందంటే, నేను డిగ్రీ చదివి పని చేయాలా, నేను పీజీ చదివి పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం. ఆ అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు. ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, ఐటీ జాబ్. బట్ మీన్ వైల్ సర్వైవల్ ఆయనకి ఇంపార్టెంట్. అక్కడ బతకాలంటే, అమ్మా నాన్న పంపాలంటే అది 120 రూపాయలు ఉంది పాండు. అక్కడ ₹1, మన 120 రూపాయలు. ఎంతకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు? సో ఈ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ మనీ. కష్టమేందో తెలిసింది. ఆయనకైనా చిన్న జాబ్ చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు. జాబ్ చిన్నదా పెద్దదా ఆలోచించలేదు. నేను ఎంఎస్ చేస్తున్నా, ఈ షాప్లో ఎందుకు చేయాలని అనుకోలేదు. నేను ఈ షాప్లో పనిచేస్తాను, ఎంఎస్ పూర్తి చేసి ఐటీ జాబ్ కొడతాను. అది ఆయనలో ఉన్న పట్టుదల. సో అట్లా మీరు ప్రయత్నం చేయాలి. ఆ రకమైన ఆలోచన పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి తప్ప మన మనసు ఎట్లా ఉంటుందంటే
అది నువ్వు ఎలా మలుపుతే అలా మలుగుతుంది. నీకు నువ్వే అనుకోవచ్చే నేను పీజీ చేసినా ఇదెందుకు నాకు అని నీ మనసు నిన్ను కంట్రోల్ చేయదు. లేదు, నథింగ్ డూయింగ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను, నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటాను, నేను అడుగు బయట పెడతా, పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దానికి 360 డిగ్రీ ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద, నీ ఏకాగ్రత మీద, నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. అందువల్ల పిల్లలందరితో నా మనవి, నేను తక్కువ మాట్లాడతాను, మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా సరే, మాకేమో ఇది అలవాటు అయిపోతుంది. నా తపనల్లో కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆర్ఎస్ కొలాబరేటివ్ సొల్యూషన్స్ వారి నేతృత్వంలో వచ్చిన వివిధ కంపెనీల హెచ్ఆర్